హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంతి వ్లాగ్స్ అండి. ఓకేనండి, ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే సింపుల్ అండ్ ఈజీ రొయ్యలు ఫ్రై. ముందు కావాల్సిన పదార్థం ఏంటండి? రొయ్యలు. ఈ రొయ్యలు శుభ్రంగా మనం అందులో నరం కంపల్సరీ తీసేయాలండి. ప్లస్ ఒక్కొక్క రొయ్య శుభ్రం చేసుకొని 4-5 సార్లు నీళ్ళల్లో కడిగి శుభ్రంగా ఒక బౌల్లో తీసుకొని సిద్ధం చేసుకుందామండి. ఇప్పుడు మనకి నేనైతే 2 ఉల్లిపాయలను 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా 4 పచ్చిమిరకాయలు తీసుకోవచ్చు. అవి శుభ్రంగా కడిగేసి సన్నగా ముక్కలు తరిగేస్తున్నాను చూడండి. అవన్నీ తీసుకొని మన స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఈలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీరు ఏమనుకుంటున్నారు. ఓకేనండి, ఇవన్నీ మనకు సిద్ధమైపోయినాయి. కరపడపడమని వెళ్ళిపోదాం పదండి మన స్టవ్ దగ్గరికి. సరే, స్టవ్ దగ్గరికి వెళ్ళి బండి పెట్టి కొంచెం వేడెక్కినాక 3 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడెక్కేదాకా వెయిట్ చేయండి. వేడెక్కినాక మన ఉల్లిపాయలు అవి తరిగి ఉంచావు కదండి పక్కన, అవి కూడా చక్కగా వేసేసి శుభ్రంగా 4-5 సార్లు తిప్పేసి మంచి వేగేదాకా ఉంచండి. ఒక 5 నిమిషాలు అయినాక వేగినాక ఒక కలర్ అనేది వస్తుంది, రోజ్ కలర్లో వచ్చేదాకా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయినాక గోల్డ్ కలర్లో వస్తుందండి. కొంచెం లైట్ బ్రౌన్ రాకుండా కొంచెం లైట్ కలర్లో ఉండేదాకా చూసుకోండి. తర్వాత మనం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచి అట్లాగా కలిపి పెట్టుకుంటూ ఉండండి. 5-5 నిమిషాలకు తిప్పుతూ ఉండి అడగంటకుండా చూసుకోండి. తర్వాత మన ఉన్నాయి కానీ శుభ్రం చేసినవి మన రొయ్యలు తీసుకొని ఆ కూరలో వేసేయాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసి శుభ్రంగా 4-5 సార్లు తిప్పేస్తూ ఉండండి. తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే మనకి ఇవన్నీ కలవాలి కదండి. పసుపు తర్వాత సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా కలపండి. ఎందుకంటే పసుపు వల్ల ఏంటంటే నీసు వాసన పోయి మంచి సువాసన వస్తుందండి. ఆ నీళ్ళతోనే సరిపోద్దండి కూర అంతా. మీరు వేరే వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. కానీ అప్పుడప్పుడు తిప్పుతూనే ఉండాలి కూర, ఎందుకంటే మనకి అడుగంటుతూ ఉంటుందండి. చూసుకుంటూ ఉండండి. 5 నిమిషాలకు ఒకసారి మూత పెట్టి తీసుకోండి. అది కూడా నీరు వచ్చి చూసేయండి. అదంటే నిశ్వాసం అంతా దిగిపోయి చక్కగా స్మెల్ వస్తుందన్నమాట. మళ్ళీ ఇంకో 5 నిమిషాల తర్వాత తీస్తే ఇదిగో నీళ్ళు ఎగిరిపోయే దగ్గర పడిందన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలని, మా ఇంట్లో మసాలా కారం ఉందంటే చక్కగా 2 స్పూన్లు వేసేస్తే మంచిగా కూర రెడీ అయిపోద్ది. అందుకని 2 స్పూన్లు కారం, మీకు ఒక స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు. ఓకేనా? అట్లా వేసి రెండు సార్లుగా తిప్పేసుకోండి. 5 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి. రేపు సండే కదండి, మీ వారిని తెమ్మని చెప్పండి. రొయ్యలు కంపల్సరీ ఇది ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి. ఓకేనండి, చూడండి ఇప్పుడు నూనె వచ్చేసింది బయటకు, చూసారా? ఆ నూనె అంటే మన కూర చాలా దగ్గర పడిపోయింది అన్నట్టు. కానీ సిమ్లో పెట్టేసేయండి, హైలో పెడితే మళ్ళీ కూర మాడిపోతుంది అన్నమాట. నేను ముందే ఉల్లిపాయలు కోసేటప్పుడు కొత్తిమీర అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. సరేనా? ఆ కొత్తిమీర కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నా. అవి కూడా తీసి ఇప్పుడు కూరలో గరం మసాలాను కొత్తిమీర వేసుకుంటే మనకి అయిపోయినట్టేనండి. ఇప్పుడు చూడండి వేస్తాను, చూడండి కొత్తిమీర కరివేపాకు అది కూడా నూనె వచ్చేసింది చూసారా? అంటే కూర అయిపోయినట్టు కింద లెక్కమాట. ఈలోపు మనం కట్ చేసుకున్న పక్కన పెట్టుకున్నవి కొత్తిమీర వేసేసి కొంచెం గరం మసాలా తగిలిస్తే మళ్ళీ అది పలావ్లో తింటే ఉంటుందండి. కూర సూపర్ అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా నాకు సజెస్ట్ చేయాలంటే నా కామెంట్ ద్వారా చెప్తే నేను రెక్టిఫై చేసుకుంటాను. కొత్తగా ఛానల్ చేశాను కాబట్టి కొంచెం తడబడుతుంది, కొంచెం క్షమించేసేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మాత్రం ట్రై చేసినాక మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ ద్వారా చెప్పండి. శ్రీకాంతి వ్లాగ్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన కూర అయిపోయింది కదండి, మన గిన్నెలో సర్వ్ చేసుకొని మన పిల్లలకి చక్కగా వడ్డించుకుని తింటే శుభ్రంగా తినేసేసేసి అట్లా పడేస్తారండి కంచాల్లో. ఓకేనండి, బాయ్ అండి, బాయ్ బాయ్ బాయ్. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంతి వ్లాగ్స్ అండి. ఓకేనండి, ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే సింపుల్ అండ్ ఈజీ రొయ్యలు ఫ్రై. ముందు కావాల్సిన పదార్థం ఏంటండి? రొయ్యలు. ఈ రొయ్యలు శుభ్రంగా మనం అందులో నరం కంపల్సరీ తీసేయాలండి. ప్లస్ ఒక్కొక్క రొయ్య శుభ్రం చేసుకొని 4-5 సార్లు నీళ్ళల్లో కడిగి శుభ్రంగా ఒక బౌల్లో తీసుకొని